భారతదేశంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా. ఈ జిల్లాలో ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయకుండా ప్రజాసేవను మర్చిపోయి దాచుకోవడం, దోచిపెట్టడమే పనిగా పనిచేయడం చాలా బాధాకరం. జిల్లా పాలనా అధికారులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ప్రజాసేవ చేసిన దాఖలాలు లేవన్నారు. భారతదేశంలోని అట్టడుగున్న వెనుకబడ్డ జిల్లా ఏదైనా ఉన్నదంటే ఉమ్మడిగా ఆదిలాబాద్ జిల్లా ఉండే. ఇప్పుడు జిల్లాల విభజన అయిన తర్వాత ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా భారతదేశంలోనే వెనుకబడ్డ జిల్లాలో ఫస్ట్ వరుసలో ఉన్నది. వెనుకబడ్డ జిల్లాలో జిల్లా ప్రకటించడం, జిల్లాలు విభజించడం సంతోషకరమైన విషయమే. కానీ జిల్లాలు ఎప్పుడైతే పునర్విభజన అయిందో నాటి నుంచి నేటి వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు అధిక మొత్తంలో ఈ స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి నేటి వరకు కూడా వర్షాకాలం వస్తే హాస్పిటల్ పోవడానికి అంబులెన్స్ వెళ్ళని అనేకమైన గ్రామాలు, ఎండాకాలం వస్తే కనీసం గుక్కెడు నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేని వందలాల గ్రామాలు. అంటే దీన్ని బట్టి ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఏ మాత్రం కూడా జిల్లాలో వెనుకబడ్డ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీళ్ళకి ఏ మాత్రం అవగాహన లేదు. ఏదో జీతాలు తీసుకుంటున్నాం, రాజకీయం చేస్తున్నాం అనే ఒక ధోరణి తప్ప ఇక్కడున్న ప్రజలని మర్చిపోయి కనుమరుగయ్యి వర్షాకాలం రాగానే వట్టిగానే మురుమేసినట్టు అక్కడ సందర్శించినట్టు ఫోటోలు పెట్టడం, ఎండాకాలం రాగానే పలానా గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ లేకపోతే ఎమ్మెల్యే ఆ ఫోటోలు పెట్టడానికే వీళ్ళు పనికొస్తారు తప్ప నిజంగా ప్రజల బాధలను తీర్చే విధంగా చేసే నాయకులు లేరు, ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు లేరని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇది ఆరోపిస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని మున్సిపాలిటీ 2 ఉన్నాయి. ఒకటి ఆసిఫాబాద్ మొన్ననే కొత్తగా ఏర్పడ్డది, తర్వాత కాగజ్ నగర్. ఆసిఫాబాద్తో పాటు కాగజ్ నగర్ని కూడా మున్సిపాలిటీ కైవసం చేస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రలో దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడిళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, ఎవరైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కానీ. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందన్న మంచిగా ఉండే, కానీ చాలా 6 లక్షల అప్పుల కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న కేసీఆర్ కావచ్చు, లేకపోతే 60 సంవత్సరాలు పరిపాలిస్తున్నాం మేమే, భారతదేశాన్ని మేమే ఇది చేసినామని చెప్పి మాట్లాడుతున్న చంకలు కాదు గుద్దుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా భూస్థాపితమే అయితే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము నడి సముద్రంలో పడవ ఎటు మునుగుతుందా తేలుతుందా అనే పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే కొమరంభీం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్లో ఏ ఒక్కరు కూడా జిల్లా అధ్యక్షునే కేపబుల్ ఎవరు కూడా లేరనేది మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే నిర్మల్ మంచిర్యాల జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ గారిని ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ చైర్మన్ చేయడము నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉన్నదని చెప్పి అదే ఒక నిదర్శనం. కాబట్టి తప్పకుండా కూడా రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 2 మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. ఇలా మీరందరూ చూస్తారు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎక్కడ ఉన్నదని చెప్పి అనేక మంది మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ పవర్ ఏమో ఎంపీ ఎలక్షన్లో మీకు అందరికీ కూడా తెలుసు.
16 సీట్లు ఉంటే 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎమ్మెల్సీ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ వైపు పోదామనే ఆలోచనతో ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం.